ఎన్నిసార్లు వెళ్ళినా అదేంటో ఎడ్డిగా అలాగే చూస్తూ ఉంటాం అనమాట. ఎనీవేస్, ముందు వీడియోలో నేను మీకు చెప్పాను కదా తేజుకి టీషర్ట్స్ కావాలంటే గెస్కి వెళ్ళామని. ఇంకా ఈ రింగ్స్ యాక్సరీస్ చూస్తే నా కళ్ళు బయర్లు ఇలాగే కమ్మేస్తాయి. ఎన్నున్నా తక్కువే అనిపించిద్ది. ఈ మధ్య పండోరా స్టైల్స్ చాలా ఎక్కువైపోయినాయి, కానీ ఒరిజినల్ పండోరా ఇచ్చే వైబ్రెన్స్, ఎలిగెన్స్ ఏవి ఇవ్వవు. ఇంకా ఇయర్ రింగ్స్ ఓకే, కానీ ఏమన్నా మళ్ళీ వాటర్లో ఉండి వెలిసిపోతాయి అని భయం అనమాట. సో యూజువల్గా తీసుకోను, అంత ప్రిఫర్ చేయను. ఇంకా పర్ఫ్యూమ్స్ జోలికి వస్తే ఎడిక్షన్ అనమాట. నేను ఏ రోజు మూడ్ని బట్టి ఆ రోజుగా వాడతాను. ఈ పర్ఫ్యూమ్ చూసారా ఎంత షిమ్మరిష్గా ఉందో, బాడీ షిమ్మర్ అనమాట. కానీ కొట్టుకుంటే అసలు ఆ స్మెల్లే బాగాలేదు, కానీ కొట్టుకుంటే కూడా క్లారిటీగా ఉంటుందో లేదో నాకు తెలియదు స్మెల్. ఫ్లోరల్ పర్ఫ్యూమ్స్ చాలా ఫేమస్ గెస్లో, కానీ నాకు ఒక్కటి కూడా ప్రిఫర్ చేయబుద్ది కాదు, ఎందుకంటే నాకు మల్లెపూలు అంటే అస్సలు నచ్చవదేంటో. లాస్ట్గా ఎట్టకేలకు ఒక్క పర్ఫ్యూమ్ అయితే నచ్చింది. ఇక్కడ ఆల్రెడీ తేజు వేసేసుకొని ట్రై చేసి కూడా వచ్చారు. ఈ టీషర్ట్ నచ్చిందంట, తీసుకుంటా అన్నారు. సరే పండగ చేసుకో అన్నా. ఇంకా హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా. ఇది జూట్ లాగా ఉంది అండ్ ఇది చాలా క్లాసీగా ఉంది, కానీ లాస్ట్కి ఏది తీసుకోలేదు, ఎందుకంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి పెద్దవాటి కన్నా. నాకు లాస్ట్లో ఒక పర్ఫ్యూమ్ నచ్చింది, అది తేజుని అడిగితే తర్వాత తీసుకుందాం, ఇంకా అవుట్లెట్కి వెళ్ళినప్పుడు మంచి 2-3 అన్నారు. అండ్ మొత్తానికి హ్యాండ్ బ్యాగ్ కూడా కొనుక్కోలేదు, పర్ఫ్యూమ్ కూడా కొనుక్కోలేదు. పోనీ అట్లీస్ట్ చెప్పుల జోలికి వెళ్ళాను, కానీ సమ్మరే కదా, చెప్పులు ఇలా వాడితే ట్యాన్ అవుతాం అనిపిస్తాయి కాళ్ళు. బట్ సమ్మో మేనేజ్ చేసా. ఇంకా తేజు చేతిలో బిల్లింగ్ కోసం పట్టుకొని రెడీగా ఉన్నారు. బిల్ వచ్చేసాం. ఏంటో ఏమో తెలియదు, కానీ ఇలాంటివి చేస్తేనే మాల్లో వెళ్ళాలనిపిస్తుంది, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటేనే. ఇంకా అంతే 10:30 అయిపోయింది. బాయ్, గుడ్ నైట్.